శక్తివంతమైన సత్య సువార్త అందించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిద్దాం. రైట్. యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన సంజీవ్ బ్రదర్, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పాస్టర్ గారు, అలాగే సునీల్, కాలేబ్ నన్ను క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చినందుకు, కొర్నేల్ ఏం పేరు, ప్రమోద్ గారికి, పాస్టర్ గారికి, అలాగే ఇంకా బ్రదర్స్ వారందరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వైజాగ్ నుంచి నన్ను క్షేమంగా తీసుకొచ్చిన చంద్రశేఖర్ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను. తమ్ముళ్ళు అయిపోయిందా? మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. బొకే ఇచ్చిన ముగ్గురు పిల్లలకి, వాళ్ళు బొకే ఇచ్చిన తర్వాత ఏంటి నా కాళ్ళ మీద పడుతున్నారు? అలా చేయకూడదు. మనుషుల కాళ్ళ మీద పడకూడదు, అస్సలు పడకూడదు. దేవుడి పాదాల మీదే పడాలి. సో కాబట్టి మంచిదే పెద్దోళ్ళని గౌరవించటం, కాళ్ళ మీద పడి గౌరవించాల్సిన అవసరం లేదు కదండి. గౌరవం హృదయంలో ఉండాలి, చేతల్లో చూపించాలి, కానీ కాళ్ళ మీద పడకూడదు. కాళ్ళ మీద యేసయ్య కాళ్ళ మీదే పడాలి. నా పేరు ప్రేమ్ కుమార్. మాది సొంతూరు, నేటివ్ ఆఫ్ తెనాలి, గుంటూరు జిల్లా. నేను 27 సంవత్సరాల నుంచి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చదివే యవనస్తుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో నేను యవనస్తుల మధ్య పరిచర్య చేశాను. ఇప్పుడు వైజాగ్లో ఉంటూ వైజాగ్ సిటీలో ఉన్న యవనస్తుల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాను. సమయం దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలా బయట సభలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. అది నా గురించి బ్రీఫ్గా. 2 పిల్లలు, బాబు పాప, ఇద్దరు హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. సో చదువులు ముగించుకొని ఫర్దర్ స్టడీస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సాయంకాల సమయంలో ఇలా మీ మధ్యలో చేరి వాక్యం పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే సంజీవ్ బ్రదర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఆయన కొంచెం పెద్దోడేమో అనుకున్నాను నేను సంజీవ్ నన్ను పిలిచినప్పుడు, ఇంత యంగ్ అనుకోలేదు. సో వాళ్ళ తమ్ముడు సునీల్ వైజాగ్లోనే, మధురవాడలోనే ఉంటాడు కాబట్టి ఇక సునీల్తో తరచుగా కలవచ్చు. నేను వైజాగ్ మధురవాడ తరచుగా వెళతా ఉంటాను. సో ఇదే అండి బ్రీఫ్గా. మీరు చాలా సేపటి నుంచి కూర్చున్నారు అన్నది నాకు తెలుసు. దీని తర్వాత ఈ వర్తమానం తర్వాత బిర్యానీ అందరికీ ఉన్నది, డిన్నర్ ఉంది. సో కాబట్టి తొందరగా ముగియండి సార్, తినేసి వెళ్ళిపోతాం, చాలా పక్క విలేజెస్ నుంచి వచ్చాము, చల్లగా ఉంది, తొందరగా వదిలేసేయండి సార్ అని ఇలా ఎదురు చూస్తూ ఉంటారు. సో మీ బాధ నాకు తెలుసు. నేను కూడా వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళిపోవాలి యాక్చువల్గా. సో కాబట్టి చాలా త్వరగానే మీకు ముగిస్తాను. జనాలు ఎవరు అటు ఇటు తిరగకుండా కొద్దిసేపు వినాలని ఆశపడతా ఉన్నాను. అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రేయర్ చేసుకొని వర్తమానంలోకి వెళ్దాం. ఈ రాత్రికాల సమయంలో నేను మీ ముందుకి 3 సంఘటనలు తీసుకురావాలని అనుకుంటున్నాను. 3 జరిగిన, అంటే 3 సంఘటనలు. 2 సంఘటనలు ఆల్రెడీ చరిత్రలో జరిగిపోయినాయి, మరొక సంఘటన చరిత్రలో జరగబోతా ఉంది. ఏంటి ఈ సంఘటనలు అనేది చెప్పేసి నా వర్తమానాన్ని ముగిస్తాను. చిన్న ప్రేయర్ చేసుకుందాం. మిక్కిలి ప్రేమిస్తున్న ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ప్రేమించి దేవా ఇక్కడికి వచ్చిన ప్రియులందరిని బట్టి వందనాలు ప్రభువా. ఆయా ప్రాంతాల నుంచి, విలేజెస్ నుంచి ప్రభా ఇక్కడికి వచ్చారు, క్షేమంగా తీసుకొచ్చారు. మీ వాక్యాన్ని విని క్షేమంగా మరలా తిరిగి వెళ్ళటానికి సహాయం చేయండి. నిలబడిన నన్ను మీ సెలువు చోటును మరుగు చేయండి ప్రభువా. దేవా
ఈ గ్రామంలో ఉన్న యవనస్తులు, అలాగే దైవ సేవకులు, దేవా వీళ్ళంతా కలిసి దేవా ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి మిమ్మల్ని పరిచయం చేయాలనే మంచి మనసును బట్టి మీకు వందనాలయ్యా. వారి ఆశను మీరు తీర్చండి. ఈ రాత్రికాల సమయంలో నిలబడిన నన్ను మీ సెలువు చాటును మరుగు చేయండి ప్రభువా. వినువారికి మేలు కలిగే మాటలు నేను మాట్లాడటానికి నన్ను మీ అధీనంలో తీసుకోమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఓ 2 ప్రశ్నలు అడిగి నా అంశంలోకి నేను వేగంగా వెళ్ళిపోతాను. ప్రశ్నకి జవాబు ఎవరైనా చెప్పొచ్చు. ప్రశ్న కొంచెం జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. సమస్తాన్ని, ఆకాశంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, నేలల్లో ఉన్న ప్రాణము కలిగిన వాటిని, ప్రాణము లేని వాటిని ఎవరు చేశారు, ఎలాగు చేశారు, ఎవరి కోసం చేశారు? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, అక్క ఎందుకక్క రికార్డు ఇది ఇస్తారులే, నువ్వు వినక్క, లైట్ వేసేలా రికార్డ్ చేస్తుంది ఈ అమ్మాయి, ఎందుకక్క ప్రశాంతంగా వినక్క. రెండవ ప్రశ్న, మానవుణ్ణి ఎవరు చేశారు, ఎలాగు చేశారు, ఎవరి కోసం చేశారు? ప్రశ్న క్లియర్ కదండి? మళ్ళీ అడగనా ఒకసారి, జవాబు చెప్పాలి మీరే. సమస్తాన్ని అంటే ఆకాశంలో ఉన్న ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి, భూమి మీద ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి, నేలల్లో ప్రాణము కలిగినవి, ప్రాణము లేని వాటిని ఎవరు చేశారు, ఎలాగు చేశారు, ఎవరి కోసం చేశారు? మొదటి ప్రశ్న. జవాబు ఎవరు చెప్తారండి? ఎవరైనా చెప్పొచ్చు, త్వరగా చెప్పాలి. కష్టమైన ప్రశ్న అడిగానండి. మరి చెప్పండి జవాబు. ఎవరో ఒకళ్ళు, పెద్దవాళ్ళైనా చెప్పొచ్చు, దైవ సేవకులైనా చెప్పొచ్చు, ఎవరైనా. ఎవరు చేశారండి? దేవుడు చేశాడు. సమస్తాన్ని దేవుడే చేశాడు. వెరీ గుడ్. ఎలా చేశాడండి సమస్తాన్ని? తన నోటి మాటతో చేశాడు. వెలుగు కలుగునుగాక, వెలుగు అంటే వెలుగయ్యింది. పక్షులు కలుగునుగాక అంటే పక్షులు కలిగినాయి. చెట్లు కలుగునుగాక అంటే చెట్లు అయినాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కలుగునుగాక అంటే కలిగినాయి. తన నోటి మాటతో సమస్తాన్ని చేశాడు. అంటే చేయటం అంటే సృష్టించాడు. రైట్. ఎవరి కోసం చేశాడు వీటన్నిటినీ? ఎవరి కోసం అండి? మనిషి కోసం. వెరీ గుడ్, వెరీ గుడ్. మనిషి కోసం, నీ కోసం, నా కోసమే చేశాడు సమస్తాన్ని చేసిన తర్వాత ఇక మనిషి దగ్గరకు వద్దాం. రెండవ ప్రశ్న. మనిషి కోసం చేయటమే కాదండి, మనిషి మాట వినాలని కూడా చేశాడు. మనిషికి లోబడి ఉండాలి అని ఆదికాండంలో, కీర్తనలో 8వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంటుంది. మనిషికి లోబడి ఉండాలి అని సమస్తాన్ని చేశాడు దేవుడు. మనిషి దగ్గరకు వచ్చేద్దాం. మనిషిని ఎవరు చేశారండి? దేవుడే చేశాడు. ఎలా చేశాడండి? నోటి మాటతోనా? లేదు లేదు. ఎలా చేశాడు? తన చేతులతో, తన పోలికలో, ప్రాణాత్మ దేహాల కలయికతో. ఈ 3 చాలా ఇంపార్టెంట్. తన చేతులతో చేశాడు, తన పోలికలో. పోలిక అంటే ఏంటంటే రూపు అని కాదు, తనకున్న లక్షణాలు కొన్ని పెట్టి. ఏంటి ఆ లక్షణాలు? ప్రేమించే తత్వం, సృజనాత్మకత, మంచి చెడులు గ్రహించగలిగిన, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రేషనాలిటీ, అంటే విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. మనిషికి మాత్రమే ఇది చెడు, ఇది మంచి అని అర్థమయ్యింది. ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు అని మనిషికి మాత్రమే అర్థమయ్యింది. ఏ జంతువుకి అర్థం కాదు, ఏ పక్షికి అర్థం కాదు, ఏ చేపకి అర్థం కాదు. మనిషికి మాత్రమే ఇది మంచి, ఇది చెడు. అందుకనే మనిషి చెల్లితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసాడికి, చెల్లియతో ఎలా చేయాలో తెలుసు.
కుక్కకి కోతికి అలా తెలియదు. కుక్కకి కోతికి, బజార్లో కుక్కకి కోతికి అమ్మ కుక్క, నాన్న కుక్క, అన్న కుక్క, తమ్ముడు కుక్క అని ఉండదు. ఏ కుక్కతోనైనా వెళ్ళిపోయింది ఆ కుక్క. అందుకని మనుషులు కూడా ఎలా పడితే అలా జీవిస్తున్నప్పుడు, అరే నువ్వు మనిషివి కాదురా, పశువురా అని అంటారు. అంటే మనిషి పశువులాగా చేయబడలేదు. విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. మంచి చెడులు గ్రహించే శక్తి మానవునికి మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇంకా ఎలా సృజించాడండి? తన పోలిక అంటే ప్రేమించే తత్వం, మంచి చెడులు గ్రహించే తత్వం, స్వేచ్ఛనిచ్చాడు. తర్వాత సృజనాత్మకతనిచ్చాడు. ఈ విధంగా మానవుణ్ణి దేవుడు తన చేతులతో తన పోలికలో ప్రాణము, ఆత్మ, దేహాల కలయిక, మూడిటి కలయిక. ఇప్పుడు నా శరీరం కనపడుతుంది, నేను అటు ఇటు కదులుతున్నానంటే నాలో ప్రాణం ఉన్నట్లే, మనం అందరం ఇక్కడికి నడిచి వచ్చామంటే ప్రాణం ఉన్నట్లే. శరీరం కనపడుతుంది, ప్రాణం ఉందని అర్థమవుతుంది. ఈ రెండిటితో పాటు మనిషిలో దేవుడు ఏం పెట్టాడు తెలుసా? ఆత్మ. ఈ ఆత్మని దేవుడు ఎందుకు పెట్టాడు మనిషితో అంటే, వెరీ సింపుల్, అర్థం చేసుకోవాలంటే భగవంతుడితో సంబంధం పెట్టుకోవటానికి. మనిషి మాత్రమే భగవంతుడితో సంబంధం పెట్టుకోగలడు. ఏ కుక్క, ఏ పక్షి భగవంతుడితో సంబంధం పెట్టుకోలేదు. భగవంతుడి గురించిన ఆలోచనలో, భగవంతుని గురించిన భయం మనిషికి మాత్రమే ఉంటుంది. ఆ మనిషి అడవిలో పుట్టాడా, టౌన్లో పుట్టాడా, ఏంటది రొగడా, ఏ ఊరండి ఇది, రొగడా లేకపోతే వైజాగ్ అన్నదాంతో సంబంధం లేదు. ప్రతి మనిషి భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలని తహతహలాడుతూ ఉంటాడు. మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ తెలుసు కదా? ఒక అడ్వర్టైజ్మెంట్ అంటే భక్తుణ్ణి భగవంతుణ్ణి అనుసంధానం చేసే ఏదండి? అంబికా దర్బారి వత్తి. మనందరికీ తెలుసు, అంబికా దర్బారి వత్తి వెలిగించామనుకో పొగ పైకి వెళ్ళిద్ది, బూడిద కింద పడిద్ది. అమ్మేవాడికి తెలుసు, కొనేవాడికి తెలుసు, వెలిగించేవాడికి తెలుసు. ఇంతకంటే ఏం జరగదు అంబికా దర్బారు ఒత్తిలతో. కానీ ఆత్మ ఏం చేసిద్దో తెలుసా? నాలో ఉన్న ఆత్మని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, భగవంతుడితో మనిషి సంబంధం పెట్టుకోవాలి అని. భగవంతుని గురించిన ఆలోచనలు నీకు మాత్రమే, అంటే మనిషికి మాత్రమే ఎందుకు వస్తున్నాయో తెలుసా? బికాజ్ ఆఫ్ స్పిరిట్, ఆత్మను బట్టి. సో ఈ విధంగా మానవుణ్ణి దేవుడు తన పోలికలో తన చేతులతో ప్రాణాత్మ దేహాల కలయికతో సృష్టించాడు. ఎవరి కోసం సృష్టించాడండి? ఎవరి కోసం అండి? ఆయన అంటే ఎవరండి? వెరీ గుడ్, బాగా చెప్పారు మీరు. ఈ రెండు విషయాలు అర్థమైతే నేను చెప్పబోయే 3 అంశాలు ఈజీగా అర్థమైంది. నేను దాన్ని కంక్లూడ్ చేస్తాను. నా వైపు చూడండి జాగ్రత్తగా. సమస్తాన్ని దేవుడు మనిషి కోసం చేశాడు, మనిషి మాట వినాలని చేశాడు. అయితే మనిషిని దేవుడు చేశాడు, దేవుని మాట వినాలని చేశాడు. అయితే మనిషి ఏం చేయటం మొదలు పెట్టాడో చూద్దాం. మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 6వ అధ్యాయం తీసుంచండి, ఒకవేళ బైబిల్స్ ఉంటే, లేకపోయినా పర్వాలేదు. ఆదికాండం 6వ అధ్యాయం నేను చదువుతున్నాను, కొన్ని వచనాలు మధ్యలో చదువుతాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇక్కడ వివాహం చేసుకోవటం తప్పు కాదు, కానీ ఎలా చేసుకున్నారంట? తమ మనస్సుకు నచ్చినట్లు. మనిషి ఎవరి మనసుకు నచ్చినట్లు జీవించాలి? దేవుని మనసుకు నచ్చినట్లు జీవించాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్లు జీవించాలి. కానీ భూమి మీద మనుషులు ఏమయ్యారంట? ఇప్పుడు మొదటిగా ఆదాము అవ్వల్ని సృజించారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, 2 నలుగురు అయ్యారు, 8 మంది, 8 మంది 16 అలా పెరుగుతూ వచ్చారు. భూమి మీద జనాభా పెరుగుతూ వచ్చారు. ఇక మనుషులు పెరగటం ఆరంభం అయిన తర్వాత మనుషులు
దేవుని మనసుకి తగినట్లు జీవించటానికి బదులుగా వారి మనసుకు నచ్చినట్లు జీవించటం ఆరంభమైంది. ఇళ్లలో మనం ఇలాంటి డైలాగ్ వింటూ ఉంటాం పిల్లల దగ్గర, కొంతమంది దగ్గర. ఏంటి? నా జీవితం నా ఇష్టం. ఊర్లో కుర్రోళ్ళు కూడా అలా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. పెద్దలు కానీ, చర్చిల్లో పెద్దోళ్ళు ఎవరన్నా చెప్తున్నా, లేకపోతే ఊర్లో పెద్దోళ్ళు ఎవరన్నా చెప్తున్నారే, అలా తిరగమాక రారే, అలా చేయమాక, నా ఇష్టం. కొంతమంది అలా పైకి చెప్తారు, కొంతమంది లోపలే అనుకుంటారు నా ఇష్టం అని. కొంతమంది భార్యలు ఉంటారు, పైకి చెప్పలేకపోవచ్చు, భర్త ఏదో చెప్తా ఉంటాడు, అత్త ఏదో చెప్తుంటుంది, మామేమిదో చెప్తా ఉంటారు, ఊరోళ్ళు పెద్దోళ్ళు ఎవరో చెప్తా ఉంటారు. పైకి నా ఇష్టం అనకపోవచ్చు, కానీ లోపల ఏమనుకుంటుంది? నా ఇష్టం. ఈ డైలాగ్ ఇక్కడే వచ్చింది. ఈ డైలాగ్ స్టార్టింగ్ ఇదే. నా జీవితం నా ఇష్టం. ఇక నా జీవితం నా ఇష్టం అన్న వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో ఇక్కడ మనం చూడొచ్చు. 5వ వచనం దగ్గరకు వద్దాం. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నా జీవితం నా ఇష్టం అన్నట్లు జీవిస్తా ఉన్న మానవుల్ని దేవుడు ఒక్కసారి తొంగి అలా చూశాడు. వాళ్ళ హృదయాల్లోకి చూసినప్పుడు హృదయాల్లో ఉన్న ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటండి? కేవలం చెడ్డవిగా ఉన్నాయి. కేవలం చెడ్డవిగా ఉన్నాయి. ఇప్పుడు దేవుని చూపుకి మనుషుల చూపుకి ఉన్న వ్యత్యాసం నేను మీకు జస్ట్ చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఈ పిల్లలు వెళ్ళిపోయారండి, రైట్, ఏం పర్వాలేదు. బ్రదర్ మీ పేరేంటండి? చివరి కూర్చోండి. మీరేం జర్కిన్ వేసుకొని కూర్చోండి. సుందర్రావు మా బావ పేరు. సుందర్రావు గారిని నేను చూస్తా ఉన్నా. నేను ఇప్పుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మనిషి ఒక మనిషిని చూస్తే ఎలా ఉంటుంది, దేవుడు మనిషిని చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను సుందర్రావు గారిని చూస్తున్నాను. ఒక జర్కిన్ వేసుకున్నారు, కింద మామూలు ఫ్యాంట్స్ మామూలుదే, వైట్ షర్ట్ వేసుకున్నాడు. సో హెయిర్ బ్లాక్గా ఉంది, చక్కగా నవ్వుతున్నాడు, కళ్ళజోడు ఉంది. అది సుందర్రావు గారు నాకు కనపడతా ఉన్నాడు. పిల్లలు అలర్ చేయొద్దు. ఇప్పుడు ఇదే సుందర్రావు గారిని దేవుడు చూస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఈ జర్కిను, ఈ ప్యాంటు షర్టు, పైన నల్ల జుట్టు, దీంతో పాటు సుందర్రావు గారి హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా దేవుడికి చాలా క్లియర్గా కనపడతా ఉంటాయి, మనకు కనపడవు. అందుకని నేను దేవుని చూపుని ఏమంటానో తెలుసా? ఎంఆర్ఐ మెషిన్ ఉంటుంది కదా, ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్ అంటారు. ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ మిషన్, ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ అంటారు కదా. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ ఇట్ట ఉంటుంది గుహలాగా. ఆ గుహలోకి మనిషిని ఇలా తీసుకెళ్ళినప్పుడు స్క్రీన్ మీద గుండె కొట్టుకోవటం, పేగులు కనపడతాయి, లోపల పిల్ల ఉంటే పిల్ల కనపడిద్ది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే కళ్ళతో చూడలేనివి ఎంఆర్ఐ స్కానింగ్ చాలా క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? మనిషి హృదయంలోకి ఇలా చూసినప్పుడు హృదయంలో ఉన్న ఆలోచనలు దేవుడికి ఎలా కనపడి అంట? చెడ్డవిగా కనపడి, చాలా చెడ్డవిగా. ఒక ఆయన ఇలా అన్నాడు, చాలామంది రాసుకొని ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. అది మన ఆలోచనలు జాగ్రత్తగా గమనించామనుకోండి, అవే క్రియలుగా మారుతూ ఉంటాయి. క్రియల్ని జాగ్రత్తగా, అంటే మనం చేసే పనుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అవే అలవాట్లుగా మారతాయి. మనకున్న అలవాట్లని జాగ్రత్తగా పరిశీలిస్తే అవే మన గుణం, శీలం, క్యారెక్టర్గా మారిద్ది. మన క్యారెక్టరు మన గమ్యానికి తీసుకెళ్ళిద్ది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది అది. వాచ్ యువర్ థాట్స్, దే బికమ్ యువర్ యాక్షన్స్ అని అన్నాడు. వాచ్ యువర్ యాక్షన్స్, దే బికమ్
యువర్ హ్యాబిట్ అని అన్నాడు. వాచ్ యువర్ హ్యాబిట్, దే బికమ్ యువర్ క్యారెక్టర్. వాచ్ యువర్ క్యారెక్టర్, ఇట్ లీడ్స్ ఇన్ టు డెస్టినీ. అంటే సింపుల్, మన ఆలోచనలే క్రియలుగా మారతాయి, క్రియలు అలవాట్లు అవుతాయి, అలవాట్లు గుణంగా మారిద్ది, క్యారెక్టర్ అయింది, క్యారెక్టర్ గమ్యానికి నడిపిస్తుంది. ఇప్పుడు చెడ్డ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, చెడ్డ క్రియలుగా మారతాయి, చెడ్డ క్రియలు చెడ్డ అలవాట్లుగా అవుతాయి, చెడ్డ అలవాట్లు చెడ్డ క్యారెక్టర్. చెడ్డ క్యారెక్టర్ ఉన్నవాడు గమ్యం ఎక్కడికి వెళ్ళిద్దండి? నిత్య నరకం. అర్థమయ్యేటట్లు చెప్పండి సార్, మీరు అర్థమయ్యేటట్లు చెప్పండి అంటే వెరీ సింపుల్. రమేష్ అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకుందాం మీ ఊర్లో. ఇక్కడ ఎవరన్నా రమేష్ ఉంటే నాకు నీ సంగతి తెలియదు, ఓకే? రమేష్ అనేవాడు ఉన్నాడు. రమేష్ ఫ్రెండ్స్ అంతా తాగుబోతాళ్ళు, వీడు తాగడం, కానీ వాళ్ళు తాగి అలా 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 తిరుగుతూ ఉంటుంటే బజారుల్లో బండ్లు వేసుకొని వీడికి తాగాలని ఆశ కలిగింది, ఆలోచన వచ్చింది తాగాలని. ఈ తాగాలని ఆలోచన వచ్చిన వాళ్ళకి మంచి రోజులు ఏయో తెలుసా? డిసెంబర్ 31. ఎందుకు సార్ మంచి రోజు అంటే, నేను కూడా అదే రోజు స్టార్ట్ చేశా. 31 రోజు తాగాడు వీడు. 31 తాగినోడు ఆగుతాడా? ఫస్ట్ తాగాడు. ఫస్ట్ తాగినోడు ఆగుతాడా? కిషోర్ గారు పుట్టినరోజుకి తాగాడు. ఇప్పుడు ఏమైంది? ఆలోచన ఏమైంది? క్రియగా మారింది. క్రియ ఏమైపోయింది? కొన్ని రోజులకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అలవాటు క్యారెక్టర్ అవ్వటం అంటే ఏంటో చెప్తాను నేను మీకు. రోడ్డు మీద ఎవరో పడిపోయి ఉన్నారు, గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవర్రా పడిపోయారు అని అన్నారు. ఇలా తిప్పి చూసేదానికి రమేష్ గాడు రా అని అన్నారు. అప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు, అరే మన ఊర్లో రమేష్లు చాలామంది ఉన్నారు కదా, ఎవర్రా? అదేరా తాగుబోతు రమేష్. ఓ తాగుబోతు రమేష్ గాడా? పేరుంది కానీ కింద ట్యాగ్ ఏంటండి? తాగుబోతాడు, తిరుగుబోద్ది. ఓ స్వప్న అంటే ఎవరు? అదేనండి, పద్దాక ఫోనుల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఓ సోషల్ మీడియా స్వప్నానా? తిరుగుబోతుందా? తాగుబోతాడా? అంటే పేరు ఉంటుంది, కింద ట్యాగ్ ఉంటుంది. తాగుబోతాడు, తిరుగుబోద్ది, లేకపోతే పద్దాక ఫోనుల్లో ఉంటుంది, పద్దాక పలాంది చేస్తుంది. ఇందాక మేము రోడ్డు మీద వస్తూ ఉంటుంటే అక్కడక్కడ లైట్లు వెలుగుతూ ఉన్నాయి చీకట్లో. ఏంటండి అని అడిగా. అంటే కుర్రోళ్ళు మందు తెచ్చుకొని తాగుతూ ఉన్నారు. కొంతమంది సారాయి, కొంతమంది విస్కీ, కొంతమంది రకరకాల. పేరు ఉంటుంది కానీ కింద క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్ ఎక్కడికి తీసుకెళ్ళిద్దండి? బ్యాడ్ గమ్యానికి తీసుకెళ్ళిద్ది. మంచి ఆలోచనలు మంచి క్రియలుగా మారతాయి, మంచి క్రియలు మంచి అలవాట్లు అవుతాయి, మంచి అలవాట్లు మంచి శీలాన్ని డెవలప్ చేస్తుంది, మంచి శీలం మంచి గమ్యానికి తీసుకెళ్ళి. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకంలో నరులందరూ ఎలా ఉన్నారంట? కేవలం చెడ్డగా ఉన్నారు. 12వ వచనం చూడండి, ఇంకా ఎలా ఉన్నారు? అది దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెడిపి వేసుకొని ఉండిరి. ఇక దేవుడు ఏం చేయాలనుకున్నాడో చూద్దాం. 8వ వచనం, 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచి వేయుదను. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఎలా సృష్టించాడని చెప్పుకున్నామండి? తన పోలికలో, తన చేతులతో, ప్రాణాత్మ దేహాల కలయికతో దేవుడు మానవుణ్ణి సృష్టిస్తే, ఇప్పుడు అదే దేవుడు మానవుణ్ణి ఏం చేయాలనుకున్నాడండి? నాశనం చేయాలనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. చాలాసార్లు దేవుణ్ణి నాలంటోడు కానీ, కొంతమంది పాస్టర్ గారులు కానీ ఎలా పరిచయం చేస్తామో తెలుసా? ఎలా చేస్తామో తెలుసా? దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు, ఎలాంటి
పాపినైనా ప్రేమిస్తాడు, దయ చూపిస్తాడు, కనికరం కలిగిన వాడు, ఇలా చెప్తా ఉంటాం. నిజమే, దేవుడు జాలి కలిగిన వాడే, కనికరం కలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే, ఎలాంటి వాళ్ళనైనా క్షమిస్తాడు. కానీ బైబిల్ మరొక రకంగా కూడా చెప్తుందండి. ఇప్పుడు దేవుణ్ణి ఒక నాణ్యంతో పోలిస్తే, అంటే 10 రూపాయల నాణ్యం 20 రూపాయల నాణ్యంతోనో పోలిస్తే నాణ్యానికి ఎన్ని వైపులు ఉంటుందండి? 2 వైపులు కదా, బొమ్మ బొరుసు 2 వైపులు ఉంటుంది. సో ఇప్పుడు దేవుణ్ణి ఒక నాణ్యంతో పోలిస్తే ఒకవైపు దేవుడు ఎవరంటే ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, క్షమించే దేవుడు. మరొక వైపు దేవుడు ఎవరో తెలుసా? ఇంగ్లీష్లో చెప్పే తర్వాత తెలుగులో చెప్తా. మరొక వైపు దేవుడు ఎవరంటే బైబిల్ ఏమని చెప్తా ఉందంటే, అవర్ గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. అంటే తెలుగులో ఏమని ఉంటుందంటే, దేవుడు ఎవరంటే భీకరుడు. మరొక వైపు ఏమని ఉంటుందో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ అన్ కన్జ్యూమింగ్ ఫైర్ అని ఉంటుంది. అంటే దహించు అగ్ని. ఒకవైపు ప్రేమ కలిగిన వాడే, ఒకవైపు కరుణ కలిగిన వాడే, క్షమించే దేవుడే. మరొక వైపుడు పాపాన్ని సహించని దేవుడు, పాపాన్ని చూసి చూడనట్లు విడిచిపెట్టని దేవుడు. రోడ్డు మీద కుర్రోళ్ళు డబల్ రైడింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వెళ్తూ ఉంటారు. ఈ పండగల సీజన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి చూడనట్లు వదిలిపెట్టేస్తూ ఉంటాడు. చదువుకునే కుర్రోళ్ళు పిల్లలు కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో కాపీలు రాస్తూ ఉంటారు. కొంచెం పేపర్ టఫ్గా వచ్చిందని కొంతమంది ఇన్విజిలేటర్లు చూసి చూడనట్లు వదిలిపెట్టేస్తూ ఉంటారు. ఊర్లో ఏదో పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. ఊర్లో ఉన్న పెద్దలు కొన్నిసార్లు చూసి చూడనట్లు వదిలిపెట్టేస్తూ ఉంటారు. పిల్లలు ఏదో పనులు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఇళ్లలో తల్లిదండ్రులు చూసి చూడనట్లు వదిలిపెట్టేస్తూ ఉంటారు. చర్చెస్లో కూడా కొంతమంది ఏదో పనులు చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు చూసి చూడనట్లు వదిలిపెట్టేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కానిస్టేబుల్ చూసి చూడనట్లు వదిలిపెట్టేయచ్చు, ఊరు ప్రెసిడెంట్ చూసి చూడనట్లు వదిలిపెట్టేయచ్చు, ఇంట్లో అమ్మా నాన్న చూసి చూడనట్లు వదిలిపెట్టేయచ్చు, చర్చిలో పాస్టర్ గారు చూసి చూడనట్లు వదిలిపెట్టేయచ్చు. కానీ పాపాన్ని యేసయ్య చూసి చూడనట్లు వదిలిపెట్టాడండి. ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? ఏం చేయాలనుకున్నాడు? వీళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడు. తనే సృష్టించాడు, తన పోలికలో చేసుకున్నాడు, ప్రాణాత్మ దేహాల కలయికతో చేశాడు. కానీ వాళ్ళు తనిష్టానుసారంగా జీవిస్తా చెడిపోయిన వీళ్ళని నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఈయనకి దేవుడికి ఓ వ్యక్తి కనపడ్డాడు. ఆయన పేరు నోవా. భూలోకం అంతా చెడిపోయి ఉంది, కానీ ఈయన మాత్రం ఎలా జీవిస్తున్నాడని రాయబడిందండి. చూడండి ఎలా జీవిస్తున్నాడు. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతి పరుడను, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచెను. 2 లక్షణాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఎలాంటి వాడంట నోవహు? నీతిపరుడు, నిందారహితుడు. ఊరంతా గందరగోళంగా ఉంది, నువ్వు గందరగోళంగా ఉండాల్సిన అవసరం లేదు. నీతిగా నిందారహితంగా జీవించవచ్చు. ఊరంతా చెడు అలవాటులతో ఉందనుకోండి, ఏంటి బ్రదర్ మీరు కూడా ఎలా అయిపోయారు అని అంటే, ఊరంతా అలా ఉందండి, ఇక నేనేం చేస్తాను? ఊరంతా అలా ఉన్నా నువ్వు దేవునితో నడిచే అనుభవం ఉంటే నీతిగా నిందారహితంగా జీవించడానికి అవకాశం ఉంది. నోవాహునే దానికి నిదర్శనం. ఊరంతా చెడిపోయి ఉందంట, కానీ నోవాహు మాత్రం నీతిగా నిందారహితంగా జీవిస్తూ ఉన్నాడంట. కారణం ఏంటండి? దేవుడితో నడుస్తూ ఉన్నాడు. దేవుడితో నడవటం చేయబట్టుకొని నడవటం అని కాదండి. ఏంటి? దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటా ఉన్నాడు. పిలిచాడు ఆయన్ని, నోవా మనుషుల్ని చేసినందుకు నేను చాలా సంతాపడ్డాను. వాళ్ళని చూసావు కదా ఎలా ఉన్నారో, చెడిపోయి ఉన్నారు. తట్టుకోలేకపోతున్నాను నేను వాళ్ళు చేసే పనుల్ని. కాబట్టి వీళ్ళందరినీ నేను చంపేయాలనుకుంటున్నాను.
నువ్వు ఒక ఓడ చేసుకో అన్నాడు. నోవా ఓడ చేయటం మొదలుపెట్టాడు. కంప్లీట్ అయిపోయిందయ్యా అని అన్నాడు. బైబిల్ పండితులు ఏమని చెప్తా ఉన్నారంటే నోవా ఇంచుమించు 120 సంవత్సరాలు ఓడ కట్టి ఉండొచ్చు అని అన్నారు. అంటే ఆ దినాల్లో మనుషులు 950 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. సో 120 సంవత్సరాలు నోవా ఓడ కట్టిన తర్వాత ఓడ కంప్లీట్ చేశానయ్యా అనగానే దేవుడు అన్నాడు, నువ్వు, నీ భార్య, నీ 3 కొడుకులు, నీ 3 కోడలు, 8 మంది ఓడలోకి వచ్చాయండి. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఆకాశంలో ఉన్న ప్రతి జాతి, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ఆడ మగ లోపలికి ఎక్కించాయి. పవిత్రమైన వాటిని ఏడిటిని లోపలికి ఎక్కిచ్చేసాయి. వాటికి కావాల్సిన ఆహారం అంతా లోపల పెట్టేసుకో అన్నాడు. మొత్తం లోపల పెట్టేసేసాడు. తలుపేసేయి అన్నాడు. తలుపేసేసాడు. ఇక వర్షం పట్టడం స్టార్ట్ అయింది. మీకు తెలుసా, భూమి మీద మొదటిసారి వర్షం పడిన రోజు అది. మరి అంతకుముందు పంటలు ఎలా పండాయండి? ఆవిరి భూమిలో నుంచి పైకొచ్చి పంటలు పండుతాయని బైబిల్లో రాయబడింది. సో వర్షం పెద్దదైపోయింది, గాలి వాన్లాగా మారిపోయింది, ఆ తర్వాత సునామీలాగా మారిపోయింది. ఇక ఆ తర్వాత జలప్రళయం, అంటే పైన ఆకాశపు తూములు ఒప్పబడి క్రింద నుంచి విపరీతమైన నీళ్ళు వచ్చేసినాయి. వీళ్ళందరూ నోవా దగ్గరికి, కొంతమంది ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు నోవా ఓడ దగ్గరికి వెళ్ళి తలుపు కడతా ఉండి ఉంటారు. ఆ నీళ్ళలో మునిగిపోతా, నోవా 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 తలుపు తెరువు నోవా, చచ్చిపోతున్నావు నోవా, నోవా నోవా తలుపు తెరువు నోవా, తలుపు తెరువు నోవా. ఆ తలుపు తెరవబడలేదు. ఏమని రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో, ఆ జలప్రళయంలో భూమి మీద సమస్త ప్రాణికోటి నాశనం అయిపోయింది. అది మొదటి సంఘటన, చరిత్రలో జరిగింది. ఇదేది సినిమా స్టోరీ, బాహుబలి 1, 2 లాంటిది కాదు, రియల్గా జరిగిన స్టోరీ. జలప్రళయంలో సమస్త ప్రాణికోటి నాశనం అయిపోయారు. దీనికి ఒక చిన్న పేరు పెట్టి రెండవ అంశంలోకి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని క్విక్గా. గుర్తుపెట్టుకోవటానికి ఇలా గుర్తుపెట్టుకోండి, నోవా కాలంలో ఉన్న ప్రజలు, వాళ్ళు ఎలా టోళ్ళు, వాళ్ళకి ఏం జరిగింది అనేది ఇలా గుర్తు. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళండి? త్వరగా చెప్పాలి, ఎలాంటి వాళ్ళండి? ఇక్కడ రాయబడిందే చెప్పండి. ఎలాంటి వాళ్ళు? చెడిపోయిన వాళ్ళు. రైట్. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు వాళ్ళని ఏం చేయాలనుకున్నాడండి? పాపాన్ని చూసి చూడనట్లు వదిలిపెట్టని దేవుడు వాళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. అదే సమయంలో దేవుడు ఎవరు? కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. వీళ్ళకి అవకాశాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల అవకాశాన్ని ఇచ్చాడండి? 120 సంవత్సరాల అవకాశాన్ని ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారా, దుర్వినియోగపరుచుకున్నారా? అవకాశాన్ని జార విడుచుకున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. రుగడలో మంచి అవకాశం ఇచ్చారండి గవర్నమెంట్ వాళ్ళు. ఆ అవకాశాన్ని కాలదన్నుకున్నారనుకోండి, వాళ్ళని ఏమంటారు? చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి, గుడిసెల్లో ఉండేవాళ్ళు, లేకపోతే చిన్న ఇళ్లలో ఉండేవాళ్ళు. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 10 లక్షలు పెట్టి మంచి డూప్లెక్స్ హౌస్ కట్టిస్తానికి ఊరిలోకి వచ్చారు. చాలామంది దాన్ని నమ్మి మంచి ఇళ్ళు కట్టుకున్నారు. కానీ ఒక్కడున్నాడు, కిషోర్ అనేవాడు ఒకడున్నాడు. ఆడేం చేశాడంటే గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని ఆ గుడిసెలోనే ఉంటా ఉన్నాడు. అదే పేదరికం, అదే గుడిసె. వర్షం వస్తే నీళ్లు కారుతూ ఉంటాయి, మట్టిలోనే ఉంటున్నాడు. వాడిని ఏమంటారు మీ ఊర్లో? దురదృష్టవంతుడు. వెరీ గుడ్. ఇంకేమంటారండి అట్టంటోడిని? దరిద్రుడు. ఇంకేమంటారు? మూర్ఖుడు. వెరీ గుడ్. ఇంకేమంటారండి? తెలివి లేనోడు. ఇంకేమంటాడండి? బుద్ధి లేనోడు. మా గుంటూరులో ఏమంటారో తెలుసా? మా గుంటూరులో ఏమంటారంటే ఒళ్ళు కొవ్వెక్కినోడు, ఒళ్ళు బలిసినోడు, బంగారం లాంటి అవకాశాన్ని జార విడుచుకున్నాడు ఎదవ,
బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడు. తిడతాం కదండి అలాగే. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అంతే. దేవుడిచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని ఆ జలప్రళయంలో నాశనం అయిపోయారు. అది మొదటి సంఘటన. రెండవ సంఘటనలోకి వెళ్దాం క్విక్గా. రెండవ సంఘటనలో ఇక ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఓడలోకి వెళ్ళిన వాళ్ళు ఇంచుమించు సంవత్సరం తర్వాత బయటకు వచ్చారు. నోవా కుటుంబం, ప్రతి జంతువు ఆడ మగ, ప్రతి పక్షి ఆడ మగ బయటకు వచ్చేసారు. ఇప్పుడు భూమి మీద మరలా జనాభా పెరగటం ఆరంభమైంది. ఎవరిని బట్టి? నోవా కుటుంబం. ప్రారంభంలో ఆదాము అవ్వలను బట్టి జనాభా పెరిగింది. 6వ అధ్యాయంలో చూసాం. భూమి మీద జనులు విస్తరించటం ఆరంభించిన తర్వాత ఏం చేయటం మొదలుపెట్టారు? వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? జలప్రళయం తీసుకొచ్చాడు. రైట్. ఇప్పుడు ఏం జరిగింది? ఆ 8 మంది ద్వారా జనాభా విస్తరించడం ఆరంభించారు. సో ప్రపంచం అంతా ఖండాలుగా విభజించబడింది. ఖండాలు దేశాలుగా విభజించబడి, దేశాలు రాష్ట్రాలుగా, పట్టణాలుగా విభజించబడింది. ఇప్పుడు దేవుడు మరొక పట్టణం వైపు చూస్తున్నాడండి. ఆ పట్టణమే నినివే పట్టణం. రండి, నినివే పట్టణం ఎక్కడ ఉంటుందండి బైబిల్ గ్రంథంలో? యోనా పుస్తకం నా బైబిల్లో 846వ పేజీ. యోనా పుస్తకం 1వ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను. 2వ సంఘటనలోకి మనం వెళుతున్నాం. సో నేను చదువుతున్నాను. 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తేయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. నా వైపు చూడాలండి. కొంతమందికి దొరకలా ఇంకా యోనా పుస్తకం. దొరక్కపోయినా పర్వాలా, నేను మరలా చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. దొరకనోళ్ళు మూసేయచ్చు బైబిల్, ఏం పర్వాలా. అది ఎక్కడో దాక్కొని ఉంటుంది యోనా. బయటికి తీయాలంటే నువ్వు రోజు బైబిల్ చదివిన అనుభవం ఉండాలి. అప్పుడే నీకు దొరికిద్ది. ఏది? యోనా పుస్తకం. అప్పుడప్పుడు చదివే వాళ్ళకి ఏం దొరికిద్ది? రైట్. సో ఇప్పుడు మీకు దొరక్కపోయినా పర్వాలేదు, నేను చదువుతున్నాను, మరలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో చెప్పాలి. మీరు చదివినప్పుడు జాగ్రత్తగా వినండి. యెహోవా వాక్కు అంటే దేవుని వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అన్నాడు. ఎట్లున్నారండి నినివే పట్టణస్థులు? ఘోరం. ఈ పదం తెలుగులో ఎప్పుడు వాడతారో తెలుసా? ఈ మాట అమ్మ. ఇప్పుడు ఫలానా ఎవరో సంధ్య గురించి చెప్పాలనుకోండి, సంధ్యకి సంబంధం కోసం మా వైజాగ్ నుంచి ఎవరో వచ్చారో సంధ్య గురించి అడుగుతూ ఉన్నారు. రొగడాలో వచ్చి అడుగుతూ ఉన్నారు, సంధ్య అండి ఎంటెక్ చదివిందండి, ఆ అమ్మాయి సంబంధం కలుపుకోవడానికి వచ్చామండి, ఈ సంధ్య ఎలాంటిదండి అని అన్నారనుకోండి, అమ్మో ఆ సంధ్య నా ఘోరమైన బతుకండి అన్నారనుకో, ఏం పర్లేదండి, ఘోరమైన పర్లేదు, మేము కలిపేసుకుంటాం అంటారండి ఎవరైనా? అర్థమైపోయింది కదా ఘోరం అని అంటే. దాని జీవితం ఘోరం అండి, ఆడు బతుకు ఘోరం అంటే అర్థమైపోయింది. దేవుడు ఇంకా ఎక్స్ట్రా మాట్లాడదలుచుకోవాలా, ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు నినివే పట్టణస్థుల పరిస్థితి. ఏమని చెప్పాడండి? ఆయన దృష్టికి ఎలా కనపడిందంట? ఘోరంగా. బహుశా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ బ్రతుకు ఘోరంగా ఉందేమో. అందుకని దేవుడు ఒక్క మాటలో చెప్పాడు, ఆయన దృష్టికి వాళ్ళ జీవితం ఘోరంగా ఉంది. న్యాయవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు ఏం చేయాలనుకున్నాడండి? వీళ్ళని కూడా నాశనం చేయాలనుకున్నాడు. చెప్పాను కదా, ఆయన పాపాన్ని చూసి చూడనట్లు వదిలిపెట్టాడండి. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు పాపాన్ని చూసి చూడనట్లు వదిలిపెట్టాడు.
వీళ్ళని కూడా నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో మరలా దేవుడు ఎవరండి? కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన. అసలు చూడండి, ఈ 2 లక్షణాలు కలిసి దేవుళ్ళో ఎలా ఉంటున్నాయో మీకు అర్థం చేసుకోవాలి. ఒకవైపు న్యాయవంతుడే, పాపాన్ని చూసి చూడనట్లు ఆయన విడిచిపెట్టడు. అదే సమయంలో ఆయన ప్రేమ, జాలి, దయ కూడా వెంటాడుతూ ఉంది. యోనాని పిలిచాడు, వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళా అన్నాడు. యోనా ఏం చేశాడు మనకు తెలుసు కదండి. ముందు పారిపోయాడా? దేవుడు వదిలిపెడతాడా? చెత్త కొట్టి చేపను పిలిచి చేప కడుపులోకి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కక్కిచ్చాడు. తర్వాత చూడండి, ఇక 3వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇష్టం లేకపోయినా యోనా ఆ పట్టణానికి వచ్చాడు. తప్పదే కదా, దేవుడితో పెట్టుకుంటే అంతే ఉంటుంది. అందుకనే ఒక ఆయన ఇలా అంటాడు అనమాట. ఏమనంటే, ఎవరితోనైనా పెట్టుకో, దేవుడితో పెట్టుకోవద్దు. దేవుడితో గేమ్స్ వద్దు. భార్యతో గేమ్స్ ఆడు, భర్తతో గేమ్స్ ఆడు, ఊరోళ్ళతో గేమ్స్ ఆడు, నువ్వు పనిచేసే పొలంలో గేమ్స్ ఆడు, నీ ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడు, పర్వాలా. దేవునితో గేమ్స్ ఆడద్దు. నలిపేస్తాడు. తీసుకొచ్చి అక్కడ పడేశాడు. ఎవరిని? యోనాని. మనోడు గేమ్ ఆడుకుందాం అనుకున్నాడు, చెత్త కొట్టి తీసుకొచ్చి అక్కడ పడేశాడు. ఇక ఆ తర్వాత లేచాడు. 4వ వచనం చూడండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణ దూరం. ముందు 3వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. ముందు చెప్పమంటే మనోడు కొంచెం ఎక్స్ట్రాలు వేసాడు, చిత్త కొట్టాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి మళ్ళీ వెళ్ళి అన్నాడు. ఇప్పుడు వచ్చాడు. ఇక 4వ వచనం చూడండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణ దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఇక్కడ ఆగుదామండి. యోనా వచ్చాడు, నినివే పట్టణంలో తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఇప్పుడు రొగడా వచ్చాడు అనుకుందాం. రొగడా వచ్చాడు. వచ్చి, ఓ రొగడా ప్రజలారా, 40 రోజుల్లో దేవుడు మీ గ్రామాన్ని నాశనం చేయబోతున్నాడు అన్నాడు. మళ్ళీ పక్కన ఇంకొక ఊరు వెళ్ళాడు, అంటే పక్కన ఇంకొక బజార్లోకి వెళ్ళాడు. ఓ రొగడా ప్రజలారా, 40 రోజుల్లో దేవుడు మీ పట్టణాన్ని, మీ గ్రామాన్ని నాశనం చేయబోతున్నాడు. అలా అన్ని వీధుల్లోకి వెళ్ళి చెప్పేశాడు. నాలంటోడిని ఎవడ్రాడు మన పట్టణంలోకి వచ్చి మన పట్టణం నాశనం అయ్యిద్దని ఆడిని చెట్టు కట్టేయండి రా. ఆ వేప చెట్టు కట్టేసి 40 రోజులు ఆడికి నీళ్లు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే బిర్యానీ కానీ ఏం పెట్టకండి. 40 రోజుల్లో ఆడు నాశనం అవుతాడో మనం నాశనం అవుతామో చూద్దాం అన్నారండి. ఏమన్నారో చూద్దాం. వీళ్ళు ఏమని ప్రకటించాడు? 40 రోజుల్లో మీరు నాశనం కాబోతున్నారు. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను, 40 రోజుల్లో మీరు నాశనం అవుతారు అని వెళ్ళి చెప్తా ఉంటుంటే కోపం తెచ్చుకొని చెట్టు కట్టేసి చెత్త కట్టడానికి బదులుగా ఏం చేశారో చూడండి. వాళ్ళు ఏం చేశారో చూడండి. 5వ వచనం నుంచి. నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజును తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయియగా. 8వ వచనం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక
మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుడిని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఏం చేశారండి నినివే పట్టణస్థులు? ఆర్డర్లో చెప్పండి, ఏం చేశాడండి? మొదటగా ఏం చేశారంట? చెప్పాలి. మొదటగా ఏం చేశారంట? ఎవడెవరా నువ్వు మా గ్రామంలోకి వచ్చి మా గ్రామం నాశనం అయిపోయిద్దని చెప్తావా అని అన్నారా? ఏమన్నారు? ముందు ఏం చేశారు? అది నిజంగా దేవుడు పలికించిన మాటలని నమ్మారు, విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత ఏం చేశారంట? ఉపవాస దినాన్ని ప్రకటించేశారు. 40 రోజులు ఎవ్వడు తినటానికి వీల్లేదు. ఆ తర్వాత ఏం చేశారు? బూడిదలో కూర్చుకొని గోనె పట్ట కట్టుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే తమ్మును తాము దేవుని దగ్గర తగ్గించుకున్నారు. రాజుకి వినబడింది ఈ మాట. ఎవడు రావాడు అని అలా రాజు కూడా సింహాసనాన్ని దిగేశాడు. ఆయన కూడా ఏం చేశాడు? బూడిదలో కూర్చున్నాడు, గోని పట్ట కట్టుకొని ప్రజలకు చెప్పాడు. ఏమన్నా తెలుసా? పశువులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ ఏటికి ఆహారం పెట్టొద్దు, మీరు కూడా తినొద్దు, భగవంతుడిని వేడుకొనండి. ఒకవేళ ఆయన కనికరించి మన మీదకి శిక్ష రాకుండా చేస్తాడేమో అని చెప్పి ప్రకటించారు. ఇక 40 రోజులు ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా మొరపెడతా ఉన్నారు దేవుడికి. ఏమని? అయ్యా మా జీవితాలు దుర్మార్గంగా ఉన్నాయ్యా, అయ్యా నీచమైన బ్రతుకుతా ఉన్నామయ్యా, అయ్యా కొంతమంది ఇలా కూడా అని ఉంటారు, అయ్యా పైకి మంచిగానే ఉన్నామయ్యా, పైకి చర్చికి వెళ్తున్నామయ్యా, కానీ లోపల శుద్ధి లేదయ్యా, అబద్ధాలయ్యా, దొంగ పనులయ్యా, వ్యభిచార తలంపులయ్యా, నీచమైన బ్రతుకయ్యా, అయ్యా పైకి బాగానే ఉన్నామయ్యా, ఘోరమైన జీవితం అయ్యా, లోపల దయతో కనికరించయ్యా. వేడుకుంటా ఉన్నారంట. ఎలా వేడుకుంటున్నారని రాయబడిందండి? మనఃపూర్వకంగా, అంటే హృదయపూర్వకంగా, ఉత్తుత్తుకే కాదు. కొన్నిసార్లు ఈ మీటింగులకు వచ్చినప్పుడు, చర్చిలకు వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్తా ఉంటుంటే ఏదైనా తగిలిందనుకో, ఉత్తుత్తుగా అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించు ప్రభువా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు కదా వచ్చి, ఏమని? ప్రభువా నేను పురుగునయ్యా, పెంట మీద పురుగునయ్యా, పెంట కుప్ప మీద పురుగునయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఎందుకు పనికిరాను దాన్నయ్యా, నేను ఎందుకు పనికిరాను ఉన్నాయ్యా, నేను ఎదవనయ్యా అని ప్రార్థనలో చేస్తూ ఉంటారు. బయటకు రాగానే నువ్వు ఎందుకు పనికిరాను దానివే, చేతగాని దాన్ని, నేను చేతగాని దాన్నా. ప్రార్థనలో ఏం చేస్తారు? ప్రభా నేను పురుగును ప్రభా, నేను ఎందుకు పనికిరాను ప్రభా, నేను పెంటను ప్రభా, పెంట కుప్పల మీద ఉన్న దాన్ని ప్రభా, ఇట్టంటారు. అంటే ఉత్తుత్తి ప్రార్థన. వీళ్ళు అలా చేయలా. ఏమని రాయబడిందండి? మనఃపూర్వకంగా, అంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేశారు. అయ్యా యదవ జీవితాన్ని జీవిస్తున్నానయ్యా, నీచమైన బ్రతుకుతున్నానయ్యా, పైకి మంచోళ్ళలాగా మంచిదానిలాగే ఉన్నాను, కానీ నా హృదయం నీచంగా ఉందయ్యా. మనఃపూర్వకంగా వేడుకుంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమని రాయబడిందండి? వారు చేయుచున్న బలాత్కారాన్ని ఏం చేశారని రాయబడిందండి? మానేశారు. అంటే చేస్తున్న యదవ పనులు ఆపేశారు, మానేశారు. ఆడుతున్న అబద్ధాలు, చూస్తా ఉన్న నీచమైన వాటిని, వచ్చే నీచమైన ఆలోచనల్ని, బూతుల్ని, చేసే ప్రతి యదవ పనిని ఆపేశారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. అర్థమవుతుందండి? తమ చెడు నడతలను మానుకొనగా అంటే అంతకుముందు జీవించిన నీచమైన జీవితం, పాప జీవితం,
మానేశారు, ఆపేశారు. దేవుడు ఏం చేశాడో చూద్దాం. వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక, అబ్బా, కీడు ఆగిపోయిందండి. దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయింది. ఏం చేశారండి వాళ్ళు? ప్రవక్త మాట విన్నారు, విశ్వాసం ఉంచారు, దేవుని మాటను నమ్మారు, తమ్మును తాము తగ్గించుకున్నారు, ఉపవాస దినాన్ని ప్రకటించారు, మనఃపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకున్నారు. ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టారు. బైబిల్లో ఉంటుంది, కొంతమంది అయితే అస్సలు ఒప్పుకోరు, ఒట్టవరిస్తూ ఉంటారు, పాపాలని చేసి ఒట్టవరిస్తూ ఉంటారు. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడో, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. వీళ్ళు ఏం చేశారు? ఒప్పుకున్నారు, అతిక్రమాలను దాచిపెట్టారా? ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, యోనా వచ్చి చెప్పినట్లు మీరు దుర్మార్గంగా ఉన్నారు, నీచమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని చెప్పినప్పుడు, ఎవడరా నీచమైన జీవితం? నువ్వేమైనా తక్కువ? మీ భార్య ఏమైనా తక్కువ? నీ కూతురు ఏమైనా తక్కువ? నీ కొడుకు ఏమైనా తక్కువ? వాళ్ళు చేసే నీకు తెలీదు. ఇట్లా ఏమైనా వటవరు ఇచ్చారా? లేదు. ఒప్పుకున్నారు. ఒప్పుకోవటమే కాకుండా విడిచిపెట్టారు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనం ఒట్టవరిస్తాం, లేకపోతే ఒప్పుకొని అక్కడే ఆగిపోతాం. విడిచిపెట్టినప్పుడే కనికరించబడతావు. ఈ రాత్రికాల సమయంలో ఏ పాపంలో ఉంటే దేవుడు నిన్ను గద్దిస్తా ఉన్నాడు, ఏ పాపాన్ని నువ్వు పదే ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టట్లేదు, ఏ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు నువ్వు, ఈ రాత్రికాల సమయంలో నువ్వు గమనించు. సో కాబట్టి దేవుడు ఏం చేశాడండి? వాళ్ళ మీదకి పంపిస్తానన్న కీడు రాకుండా ఆగిపోయింది. రెండవ సంఘటన, ఇది కూడా జరిగింది చరిత్రలో. చెప్పాను కదా 3 సంఘటనలని. 2 సంఘటనలు చరిత్రలో జరిగింది, 3వ సంఘటన చరిత్రలో జరగబోతా ఉంది. దీనికి కూడా ఒక పేరు పెట్టా. మొదటి పేరు ఏమని పెట్టుకున్నాం? నోవా కాలంలో ఉన్న ప్రజలు. ఎలాంటి వాళ్ళు అండి వాళ్ళు? చెడిపోయిన వాళ్ళు. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు? అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు వాళ్ళకేమిచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? మూర్ఖులైన వాళ్ళు అవకాశాన్ని జార విడుచుకొని నాశనం అయిపోయారు. ఇప్పుడు రెండవ సంఘటన, యోనా కాలంలో ఉన్న నినివే ప్రజలు ఎలా ఉన్నారండి? ఘోరమైన జీవితం. నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు వీళ్ళని కూడా ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఎవరిని పంపించాడు? యోనాని పంపించాడు, అవకాశాన్ని ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇచ్చాడు అవకాశాన్ని? 40 రోజులు ఇచ్చారు. అయితే వీళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే వాళ్ళని రొగడాలో ఏమంటారండి? బుద్ధిమంతులు, ఇంకా ఫాస్ట్గా చెప్పాలి, జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళు. నేనేమంటానో తెలుసా? నోటికి అన్నం తినేవాళ్ళు. అందుకని తిడతా ఉంటారు కదా, ఏదైనా ఏదో పని చేసినప్పుడు ఏమని తిడతారు? నోటికి అన్నం తింటున్నావా డాష్ డాష్ డాష్. నినివే పట్టణస్థులు దేవుని యందు భయం ఉంచి, విశ్వాసం ఉంచి ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డారు. 2 సంఘటనలు అయిపోయినాయి. ఎందుకు దేవుడు ఈ 2 సంఘటనల్ని రాయించాడు అని అంటే, జరగబోయే సంఘటన గురించిన హెచ్చరిక ఇవ్వటానికి. హెచ్చరిక ఏంటి సార్? అర్థమయ్యేటట్లు చెప్పండి సార్. చెప్తా. ఇప్పుడు మీ ఊరిలో రాజేష్ అనేవాడు ఒకడు ఉన్నాడు. పెద్దోడవుతా ఉన్నాడు, పెద్దోడయ్యాడు,
చెడ్డ అలవాట్లు వచ్చేసినాయి, ఇంకా నీచమైన అలవాట్లు వచ్చేసినాయి. వాళ్ళ అమ్మా నాన్న చెప్తా ఉన్నారు, అరే అలా తిరగమాకరా, ఎలా పడితే అలా జీవించమాకరా. వినలా. పాస్టర్ గారు చెప్పాడు వినలా, ఊరోళ్ళు చెప్పాడు వినలా, ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు. ఆడికి లేని అలవాటు లేదు. అలా తిరిగే క్రమంలో ఎయిడ్స్ తగులుకుంది ఆడికి. ఊరు చూస్తూ ఉండంగానే కుషించుకొని 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 చచ్చాడు. ఊరోళ్ళందరికీ తెలుసు, చుట్టుప్రక్కల ఊరోళ్ళకు కూడా తెలుసు. కొన్ని సంవత్సరాల తర్వాత కిషోర్ అనేవాడు ఇలాంటి జీవితాన్ని జీవించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఊరోళ్ళు ఏమంటారు, ఒరే కిషోర్గా, కొన్ని సంవత్సరాల క్రితం రాజేష్ అనేవాడు ఉన్నాడు ఈ రొగడాలో, ఆడు కూడా ఊరంతా చెప్తానే ఉన్నారు, అరే ఇలా తిరగొద్దురా, అలా తిరగొద్దురా, ఇలా తిరగొద్దురా అంటే ఆడి ఇన్లా ఎయిడ్స్ తగులుకుంది. కుషించుకొని 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 చచ్చాడు ఆడు. నీకు కూడా అదే గతి పట్టిద్ది. చెప్తారా లేదా? ఖచ్చితంగా చెప్తారు. దేవుడు కూడా అలాగే చెప్పాడండి. దేవుడు కూడా అలాగే చెప్పాడు. ఎక్కడ చెప్పాడండి? ఎక్కడ చెప్పాడు సార్? లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు, 30 వచనం చదువుతాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు నేను చదువుతాను. నోవాహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు వాడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. 30వ వచనం, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. జరిగినట్లు జరుగును. ఎక్కడ జరిగినట్లు? నోవాహు దినాల్లో జరిగినట్లు. నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో రాయబడింది. ఎలా ఉన్నారంట? జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు. ఏంటి? తినటం తాగటం పెండ్లాడు చేయటం తప్ప కాదు కాదు. దేవుణ్ణి పక్కన పెట్టేసి ఘోరమైన బ్రతుకుతూ తన ఇష్టానుసారంగా జీవించడం తప్పు. దేవుణ్ణి పక్కన పెట్టేసి జీవించారు. నా జీవితం నా ఇష్టం వచ్చినట్లు అని జీవించారు. సో ఆ ఉదాహరణ తీసుకొని 3వ సంఘటన గురించి చెప్తా ఉన్నాడు. ఏంటండి 3వ సంఘటన? ఏంటంటే 3వ సంఘటన మనుష్య కుమారుని దినాల్లో జరుగును. ఎవరి మనుష్య కుమారుడు? మనుష్య కుమారుని దినాల్లో జరుగును. మనుష్య కుమారుడు అంటే ఎవరు అనంటే యేసు ప్రభువారు. ఎవరు యేసు ప్రభువారు? ఎవరు యేసు ప్రభువారు? యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్న దినాల్లో ఆయన చుట్టూ చాలామంది వేలల్లో లక్షల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆయన ఒకసారి అడిగాడు శిష్యుల్ని, మనిషి కుమారుడు గురించి మీరేమనుకుంటున్నారు అని అన్నాడు. అసలు ఏమనుకుంటున్నారు, నేను ఎవరని అనుకుంటున్నారు అని అడిగాడు ఓ ప్రశ్న. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? శిష్యులు, అయ్యా నువ్వు పలానా ప్రవక్తవని అనుకుంటున్నారయ్యా, నువ్వు పలానా ఏలియా అనుకుంటున్నారయ్యా, పలానా ఇర్మియా అనుకుంటున్నారయ్యా, పలానా యోహాన్ అనుకుంటా ఉన్నారయ్యా, ఇలా చాలా విషయాలు చెప్పారు. అప్పుడు శిష్యుల్ని అడిగాడు, సరే వాళ్ళు ఏమనుకుంటున్నారు జనులు అన్నది పక్కన పెట్టేద్దాం, మీరేమనుకుంటున్నారు అని అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, నువ్వు సజీవుడు అయినా క్రీస్తువయ్యా అని అన్నాడు. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభువారి గురించి రకరకాలుగా జనులు అనుకుంటా ఉన్నారు. ఆ రోజుల్లో ఏమనుకున్నారండి? ప్రవక్త అనుకున్నారు. ఆ రోజుల్లో ఏమనుకున్నారు? ఇర్మియా అనుకున్నారు. ఆ రోజుల్లో యోహాన్ అనుకున్నారు. ఈ విధంగా చాలామంది అనుకున్నారు. ఈ రోజుల్లో కూడా యేసు ప్రభువారి గురించి చాలామంది ఏమనుకుంటున్నారో తెలుసా? యేసు ప్రభువా ఓ ప్రవక్త అండి అంతే. ఆయన యేసు ప్రభువా దేవుళ్ళో ఒక దేవుడు అండి ఆయన అంతే. దేవుళ్ళో ఒక దేవుడు. ఆయనంటే కూడా మాకు చాలా ఇష్టం. ఆయనంటే కూడా చాలా ఇష్టం మాకు. దేవుళ్ళో ఒక దేవుడు. కానీ యేసు ప్రభువారు నేను దేవుళ్ళో ఒక దేవుణ్ణి అని చెప్పలా. నేను మోక్షానికి వెళ్ళే మార్గాల్లో నేను కూడా ఒక మార్గాన్ని అని చెప్పలా.
బైబిల్ ఏమని చెప్తా ఉందో తెలుసా? యేసయ్య ఏమని చెప్పారో తెలుసా? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్పించి మోక్షానికి ఎవ్వరూ చేరలేరు. ఎందుకు అలా ధైర్యంగా చెప్పాడో తెలుసా? ఆయనే మానవుల కొరకు రక్తాన్ని చిందించిన ఏకైక వ్యక్తి. అందుకనే బైబిల్ ఈ విధంగా చెప్తుంది, ఈ నామము ద్వారా తప్పించి ఆకాశము క్రింద భూమి మీద ఉన్న మరి ఏ నామములో రక్షణ, మనిషికి రక్షణ దొరకదు. మరి మనిషి కుమారుని దినాల్లో ఉన్న ప్రజలంటే ఎవరు వస్తారండి? ఎవరండి? మనమే. అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి మరలా ఆయన తిరిగి రాబోయే వరకు అందరూ మనిషి కుమారుని దినాల్లో ఉన్న ప్రజల కిందకే వస్తారు. రైట్, ముగించుకోబోతున్నాను, జాగ్రత్తగా వినండి. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో రాయబడింది. యోనా కాలంలో ఉన్న నినివే పట్టణస్థులు ఎలాంటి వాళ్ళో రాయబడింది. మరి మనిషి కుమారుని దినాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళని రాయబడిందండి? యేసు ప్రభు వారు బ్రతికున్న దినాల్లో ఆయన చుట్టూ, అంటే ఆయన మనిషిగా వచ్చి ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఆయన చుట్టూ చాలామంది ఉంటా ఉండేవాళ్ళు. వాళ్ళల్లో కొంతమందిని చూసినప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? అరే, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఎక్కువ ఎవరిని తిట్టాడో తెలుసా? ఈ రోజుల్లో మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, చర్చికి వెళ్తున్న కొంతమందిని, అందరిని కాదండి, చర్చికి వెళ్తున్న కొంతమందిని ఏమని తిట్టాడో తెలుసా? అరే, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? సున్నం కొట్టిన సమాధులు రా అన్నాడు. భలే కోపం వచ్చింది వాళ్ళకి. ఇంకా ఏమన్నాడో తెలుసా? అరే, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? మీకంటే వేశ్యలు, సుంకర్లు ముందు పరలోక రాజ్యానికి వెళ్తారా. నా ఫ్రెండ్ ఇలా చెప్పాడు, దీన్ని ఇలా అన్నాడు, వేశ్యకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది కానీ వేషధారికి ఉండదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలు ఎక్కువ మంది, అందరు కాదు, ఎక్కువ మంది ఎలా ఉన్నారో తెలుసా? వేషధారణ. నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? చెడిపోయి ఉన్నారు. యోనా కాలంలో ఉన్న ప్రజలు భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలు అటు చెడిపోయినట్లు కనపడరు, ఇటు భయంకరంగా ఉన్నట్టు కనపడకుండా వేషధారణ బ్రతుకు. అంటే పైకి మంచిగానే కనిపిస్తూ ఉంటారు, కానీ అంతరంగంలో భయంకరమైన జీవితం. అందుకని దాన్ని ఏమన్నాడంటే, వేశ్యకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది కానీ వేషధారికి ఉండదు. అర్థమయ్యేటట్లు చెప్పండి సార్ అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఈ బాటిల్ వేశ్య అనుకుందాం. యేసయ్య వచ్చాడు ఒక వేశ్య దగ్గరికి. వచ్చి, అమ్మా, నువ్వు రేపు చనిపోబోతున్నావు, ఇలాగే చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు, నీ జీవితాన్ని సరిచేసుకో అన్నాడు. అప్పుడు ఈ వేశ్య ఏం చేస్తుందో తెలుసా? ప్రభువా, రేపు చనిపోయే కాడకి ఈ రోత నీచమైన బ్రతుకు నాకొద్దు ప్రభువా అని యేసయ్య పాదాల మీద పడి తన జీవితాన్ని సరిచేసుకున్న అనేక మంది వేశ్యల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు కూడా అనేక మంది అలా రక్షించబడతా ఉన్నారు. ఇప్పుడు అదే యేసయ్య ఒక వేషధారి దగ్గరకు వచ్చాడు. నా పేరే పెట్టుకుందాం, ప్రేమ్ అనే వేషధారి వచ్చి, హలో ప్రేమ్, రేపు చనిపోబోతున్నావు, సరి చేసుకో నీ జీవితం, సెట్ రైట్ యువర్ లైఫ్ అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ వేషధారి ఏమంటాడో తెలుసా? ముందు ఇంగ్లీష్లో చెప్తా. యేసయ్య ఏమన్నాడు? అరే, నువ్వు రేపు చచ్చిపోబోతున్నావు, సెట్ రైట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని సరి చేసుకో, చక్కపరుచుకో నీ జీవితాన్ని అంటే ఈడేమంటాడో తెలుసా? వై షుడ్ ఐ సెట్ రైట్ మై లైఫ్ లార్డ్, ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. అంటే తెలుగులో ఏమంటున్నాడు?
నేను సరి చేసుకోవటం ఏంటి ప్రభువా? నేను బాగానే ఉన్నాగా, చర్చికి వస్తున్నా, చందాలు ఇస్తున్నా, ఈ మీటింగులకి టెంటలకి డబ్బులు నాయే, భోజనాలకి చికెన్ నాదే, ఈ సౌండ్ సిస్టమ్ ఖర్చు నాదే. నేను సరి చేసుకోవటం ఏంటి ప్రభువా? అప్పుడప్పుడు వాకింగ్ కూడా చెప్తున్నా, పాస్టర్ గారితో వెళ్తా ఉన్నా, పాటలు పాడుతున్నా, డ్రమ్స్ ప్లే చేస్తున్నా. నేను సరి చేసుకునేది ఏంటి ప్రభువా? నేను సరి చేసుకునేది ఏంటి ప్రభువా? ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. నేను ఇప్పటికే బాగానే ఉన్నా. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అరే హృదయ అంతరంగాల్ని ఎరిగిన దేవుడిని రా. నువ్వు బయటికి కనిపిస్తున్నంత మంచోడు కాదురా, నీ భార్య అనుకుంటున్నంత మంచోడు కాదురా, నీ భర్త అనుకుంటున్నంత మంచిదానివి కాదు, మీ ఊరోళ్ళు అనుకుంటున్నంత మంచోడివి కాదు, పాస్టర్ గారు అనుకుంటున్నంత మంచోడివి కాదు, సంఘస్థులు అనుకుంటున్నంత మంచిదానివి కాదు. నీ అంతరంగ జీవితాన్ని ఎరిగిన దేవుణ్ణి, నీ రహస్య జీవితం ఎరిగిన దేవుణ్ణి సరి చేసుకో. చచ్చిపోతే నరకానికి వెళ్తావంటే ఈడప్పుడు కూడా ఏమంటాడో తెలుసా? ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. యేసయ్య దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. అయ్యా, మోక్షానికి వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. పరలోకానికి వెళ్ళాలి. ఆడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే, అంటే నిత్యము ఉండే మోక్షానికి పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలయ్యా అన్నాడు. అప్పుడు యేసయ్య కొన్ని ఆజ్ఞలు చెప్పి ఇవి చెయ్యాలరా అన్నాడు. ఆడు ఫోజు కొట్టాడు. ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నా, సండే స్కూల్ బ్యాచ్ అన్నాడు. నేను కొంతమందిని అడుగుతూ ఉంటాను అనమాట, తమ్ముడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా అంటే మా నాన్నగారు పాస్టర్ గారు అంటాడు. అరే దీనికి దానికి సంబంధం ఏంట్రా? మీ నాన్న పాస్టర్ అయితే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా లేదా అని అడుగుతా. ఓసారి ఒక మీటింగ్కి వెళ్ళాను వెస్ట్ గోదావరి. సో అక్కడ యవనస్తులతో మాట్లాడుతూ ఉంటుంటే నన్ను ఎవరైతే మీటింగులకి పిలిచారో ఆవిడ పెద్ద ఆవిడ అనమాట. సో అందరిని అడుగుతూ ఉన్నాను. వాళ్ళల్లో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఉన్నారు. అందరిని అడుగుతా ఒక 30 మంది యవనస్తులు ఉన్నారు. సాయంత్రం మీటింగు, మధ్యాహ్నం వాళ్ళ బంధువుల పిల్లలు అనమాట. వీళ్ళందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. మా వాళ్ళతో కొంచెం మాట్లాడండి, యవనస్తుల మధ్య మీరు పరిచర్య చేస్తారు కదంటే వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ మీటింగ్లు పెట్టిన ఆయన తల్లి కూడా వచ్చి కూర్చోంది. 75 సంవత్సరాలు ఉంటాయి ఆవిడికి. అందరితో పాటు ఆవిడ్ని కూడా అడిగా, మామగారు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అన్నా, రక్షణ పొందారా అన్నా, రక్షించబడ్డారా అన్న. ఆవిడ అంది, నాకు 80 చర్చిలు ఉన్నాయి అంది. నేను అన్నాను, 80 చర్చిలు ఉంటే నేను అడిగే ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే జవాబు ఏంటి? నువ్వు రక్షణ పొందావా అన్నదానికి నువ్వేమని జవాబు చెప్పాలి? అవును పొందలేదయ్యా, పొందాలనుకుంటున్నానయ్యా, ఇది కదా చెప్పాల్సింది. నువ్వు రక్షించబడ్డావా మామగారు అంటే నాకు 80 చర్చలు ఉన్నాయంటే నేను అడిగే ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే జవాబు ఏంటి? కొంతమంది ఎలాంటి జవాబులు చెప్తూ ఉంటారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంటే నేను బాప్తిసం తీసుకున్నాను. అరే పెళ్ళిళ్ళకి కూడా బాప్తిసం తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఉత్తుత్తి బాప్తిసాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు రక్షించబడ్డావా లేదా? చచ్చిపోతే పరలోకానికి వెళ్తావా లేదా? అది క్లియర్గా తెలియాలి. ఈ యవనస్తుడు అన్నాడు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ బ్యాచ్ నాది, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందో తెలుసా అండి? ఎవరైనా చెప్తారా? చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తానండి. అది అందరు చెప్పేది అయితే నేను ఎందుకు అడుగుతాను, గిఫ్ట్ ఎందుకు ఇస్తానండి? దగ్గరికి వచ్చారు. ఏమని రాయబడి ఉంటుందో తెలుసండి? యేసు అతనిని ప్రేమించి, ఆడి మొహంలో యేసయ్యకి ఏం కనపడుతుందో తెలుసా? అరే వేషధారి, అరే ఎగస్ట్రాలు కొట్టేవాడా,
నీ గతేంటో నాకు తెలుసురా. ఆడి మీద ప్రేమ పొంగుకొచ్చింది. యేసు అతనిని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉంది అని అంటాడు. ఆడు ఎలా వెళ్ళిపోయాడని రాయబడిందండి? మొహము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. దేనికోసం వచ్చాడు? మోక్షానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నతో వచ్చాడు. జవాబిచ్చాడు. ఆ జవాబును అంగీకరించే దమ్ము లేక మొహము చిన్నబుచ్చుకున్నాడు. ఏడుపు ఎందుకు వచ్చింది? సిగ్గుతో వెళ్ళిపోవచ్చు కదా, ఏడుపు ఎందుకు వచ్చింది? వాడికి ఎక్కడికి వెళ్తాడో వాడికి బాగా తెలుసు. ఎక్కడికి వెళ్తాడు? యేసయ్య చెయ్యమన్నది చెయ్యలేకపోతే ఎక్కడికి వెళ్తాడో ఆడికి బాగా తెలుసు. ఎక్కడికి వెళ్తాడండి? నిత్య నరకానికి. దుఃఖం వచ్చేసింది ఆడికి. ఈ వేషధారితో కూడా యేసయ్య అన్నాడు, సెటరేట్ యువర్ లైఫ్ రా, నువ్వు బయటికి కనిపిస్తున్నంత మంచోడు కాదురా. ఈ వేషధారి ఏమంటాడు తెలుసు అప్పుడు కూడా? ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. 3 సంఘటనలు ముగించబోతున్నా. మొదటి సంఘటన, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మూర్ఖత్వంతో దేవుడిచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని నాశనమైపోయారు. రెండవ సంఘటన, దుర్మార్గంగా జీవిస్తున్నారు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. జార విడుచుకుంటా ఉన్నావా? బహుశా ఈ రాత్రికాల సమయంలో చివరి అవకాశమేమో నీకు. చివరి అవకాశమేమో. దేవుడు హృదయం అనే తలుపు దగ్గర తడతా ఉన్నాడు. ఆ తలుపు తెరుస్తావా? నీ జీవితాన్ని మార్చేస్తాడు. నా జీవితాన్ని ఎలా మార్చాడో చెప్పి క్లోజ్ చేస్తాను. నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. మాది సొంతూరు తెనాలి. మా అమ్మకి నేను ఒక్కనే మగపిల్లోడిని. 3 ఆడపిల్లల మధ్య పెరిగాను. 10th క్లాస్ దాకా నా లైఫ్ బాగానే ఉండేది. ఆ తర్వాత నేను ఒక కాలేజీలో చేరాను తెనాల్లో. అలా ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకొక 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి నా జీవితం చాలా నీచంగా తయారయ్యింది. మా అమ్మకి నాకు రోజు గొడవ అవుతానే ఉండేది. ఇంకొక 2 సంవత్సరాలు దాటే టయానికి ఒకరోజు నేను ఒక పని చేశాను. ఆ పనిని బట్టి మా అమ్మ మధ్యాహ్నం నుంచి కొడతానే ఉంది, నన్ను తిడతానే ఉంది, కొడతానే ఉంది. అప్పటికే కొంచెం పెద్దోడిని అయ్యాను. తిడతానే ఉంది, కొడతానే ఉంది. మా నాన్న రాత్రి 10 గంటలకు వచ్చారు డ్యూటీ నుంచి. ఆయన R&Bలో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. 10 గంటలకు వచ్చేటప్పటికి మా నాన్న ఆ తలుపు శబ్దం వినపడిందో లేదో మా అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. కొట్టియాలంటే పిల్లల్ని తల్లులు ఎట్టగా చేస్తారు. మా అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. మా నాన్న అప్పటికే అలసిపోయి వచ్చాడు కదా, ఏమైంది అని అన్నాడు. చెప్పేసింది, పలానా ఇట్లా చేశాడు, గొడవకు వచ్చేసారు, ఇళ్ళ మీదకి వచ్చేసారు, ఏడుతా చెప్పేసింది. ఇక మా నాన్న అవునా కాదా ఏమి ఇక ఆలోచించకుండా ఇంట్లో ఇంతలా మోకుండా తాడు ఉంటుంది, ఆ తాడు తీసుకొని చిత్త కట్టేసి మా ఇంటి ఎదురుగా కరెంటు స్తంభం ఉంటుంది రోడ్డు మీద. 10:30కి రాత్రి ఆ స్తంభానికి కట్టేశాడు నన్ను. 3:30 దాకా, తెల్లవారుజాము 3 గంటల దాకా మూలుగుతా అలాగే ఆ స్తంభాన్ని కట్టేసి ఉన్నాను. ఇంటెదురు ఆవిడ పేరు మరియమ్మ. ఆవిడ 1కో 2కో బయటకు వచ్చింది. చూసేటప్పటికి నేను మూలుగుతా ఉన్నాను. పైన షర్టు లేదు. ఆవిడ కట్లొప్ప తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పండబెట్టింది. దట్ వాజ్ మై లైఫ్ 32 years ago. 32 సంవత్సరాల క్రితం నా లైఫ్ అలా ఉంది. ఇంకా సంవత్సరాలు గడిచే కొలది, నెలలు గడిచిన తర్వాత ఇక మా అమ్మ పరిస్థితి ఏమైందంటే ఒకరోజు తల బాదుకుంటా వచ్చేసింది. అరే నిన్ను కన్నందుకు నేను చాలా దుఃఖపడతా ఉన్నాను రా. నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తా ఉంటుంటే ఏదన్నా లారీనో బస్సో వచ్చి గుద్దిందనుకో, మీ అబ్బాయి చచ్చిపోయాడండి లారీ గుద్దితే అని ఎవరన్నా చెప్తే నేను చాలా సంతోషిస్తాను రా. కన్న తల్లి నేను చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తా ఉన్న దినాలండి అవి. ఏం చేసేవాళ్ళు సార్? హత్యలు ఏమన్నా చేసేవాళ్ళ? మానభంగాలు ఏమన్నా చేసేవాళ్ళ?
ఇళ్ళల్లోకి వెళ్ళి ఏమన్నా దోచుకునేవాళ్ళ? లే. పైకి మంచిగానే ఉండేవాడిని, పైకి అందరిలాగే ఉండేవాడిని. కానీ నా రహస్య జీవితం చాలా నీచంగా, చాలా దుర్మార్గంగా, కన్న తల్లే చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూసే విధంగా నా లైఫ్ ఉంటా ఉండేది. ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళాను హైదరాబాద్లో. మా మామయ్య బిహెచ్ఎల్ ఎంప్లాయ్, ఆయన దగ్గరికి వెళ్ళా కొన్ని రోజులు ఉండటానికి. ఒక మీటింగ్ పెట్టారు ఇలాంటిది. ఆ మీటింగ్లో చివరిలో కూర్చొని ఉన్నా. వచ్చిన ఆయన వాకింగ్ చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాడో నాకు గుర్తులేదు పూర్తిగా, ఊరినే వచ్చి కూర్చున్నా. అయితే 3 విషయాలు నా జీవితాన్ని అలా మార్చేసినాయండి. జాగ్రత్తగా వినాలి. మొదటి విషయం, ఆయన ఏమన్నాడో తెలుసా? ఇలా అర్థం వచ్చేటట్లు, ఎంతకాలం నటిస్తావురా మంచోళ్ళలాగా, ఎంతకాలం నటిస్తావు? రెండవది, ఎంతకాలం నిన్ను నీవు మోసం చేసుకుంటూ కని పెంచి పోషిస్తా ఉన్న తల్లిదండ్రుల్ని మోసం చేస్తావు, భార్యని మోసం చేస్తావు, ఊరోళ్ళని మోసం చేస్తావు, సంఘస్థుల్ని మోసం చేస్తావు, ఎంతకాలం మోసం చేయగలవు? మూడవ ప్రశ్న భయానికి గురి చేసింది. ఏమన్నాడో తెలుసా? అరే, మనిషి అన్నవాడు ఏదొక రోజు చచ్చిపోవాల్సిందే. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? వేర్ విల్ యు గో వెన్ యు డై? హెవెన్ ఆర్ హెల్? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావురా? నరకానికి వెళ్తావా, మోక్షానికి వెళ్తావా? నా మనస్సాక్షి ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తావురా, ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. భయమేసింది. అలా ఆలోచిస్తూ ఉన్నాను. దూరంగా ఉన్న ఆయన అన్నాడు, ఇలాగే ఉందా నీ జీవితం? నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, ఊరోళ్ళని మోసం చేస్తా, కన్న తల్లిని, తండ్రిని, కట్టుకున్న భార్యని, భర్తని మోసం చేస్తా, ఇలాగే నటిస్తా, ఇలాగే జీవిస్తున్నావా అన్నాడు. అప్పుడు నాకు నేనేమని చెప్పుకున్నానో తెలుసా? అవును, అలాగే జీవిస్తున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, భయపడద్దు, భయపడద్దు. హీర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్, శుభవార్త. ఏంటి ఆ శుభవార్త? నీలాంటి నాలాంటి వాళ్ళ కోసమే ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ భూమి మీదకి మానవుడిగా అవతరించి నిన్ను నన్ను రక్షించడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. నీ స్థానంలో, నా స్థానంలో మరణించాడు, సిలువ వేయబడ్డాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితాన్ని ఆయన మార్చగలడు అన్నాడు. ఫ్రెండ్స్, నమ్మండి, నా జీవితంలో మొదటిసారి యథార్థంగా ప్రార్థన చేశానండి. అంతకుముందు కూడా చేశా. అంత డూప్లికేట్ ప్రార్థన, ఉత్తుత్తి ప్రార్థన, ఉత్తుత్తి ప్రార్థన. ఆ రోజు యథార్థంగా ప్రార్థన చేశా. ఏమైనా తెలుసా? సృష్టికర్తవైన దేవా, మీరు నన్ను సృజించారు, మీ పోలికలో చేశారు, మీ చేతులతో చేశారు, ప్రాణాత్మ దేహాల కలయికతో చేశారు, మీ మాట వినమన్నారు. అయితే నేను మీ మాట వినకుండా నచ్చింది చూస్తూ ఉన్నాను, నచ్చింది తాగుతూ ఉన్నాను, నచ్చింది ఆలోచిస్తూ ఉన్నాను, నచ్చిన వాళ్ళతో తిరుగుతూ ఉన్నాను, నా జీవితం నా ఇష్టం అన్నట్లు చేస్తూ ఉన్నాను. ఆ జీవితం తాత్కాలికంగా బాగానే ఉంది, కానీ చివరికి నిత్య నరకానికి తీసుకెళ్తా ఉంది. ప్లీజ్ నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా. చిన్న ప్రార్థన యథార్థంగా చేశాను. దేవుడు అనే ఆయన, భక్తుడు యథార్థంగా ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా వింటాడు. ఆ రోజు నా ప్రార్థన విన్నాడు ఆయన. నా జీవితంలో మార్పు స్టార్ట్ అయింది. ఏ తల్లి అయితే 32 సంవత్సరాల క్రితం నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూశారో, ఆ తల్లి ఇప్పుడు నా జీవితాన్ని బట్టి సంతోషిస్తూ ఉంది. మీలాంటి వేలాది మందికి యేసుప్రభు వారి గురించి తెలియచేసే గొప్ప ధన్యతని ఆయన నాకు అనుగ్రహించాడు. ఆ రోజు చేసిన చిన్న ప్రార్థన నా జీవితాన్ని మార్చేసింది. నేను ఎప్పుడు ఇలా చెప్తా ఉంటాను. ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టి ఎదురుగా నీకు పెళ్ళైతే నీ భార్యని, నీ భర్తని, పెళ్ళి కాకపోతే మీ అమ్మ నాన్నని కూర్చోబెట్టి, ఊరోళ్ళని కూడా కూర్చోబెట్టి, రహస్యంగా ఎవ్వరు లేనప్పుడు
నువ్వు ఏం చూస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో తిరుగుతున్నావో, ఎవరితో మనసులో ఎంజాయ్ చేస్తున్నావో అవన్నీ స్క్రీన్ మీద చూపిస్తా, హలో నీ భర్త అండి, నీ భార్య అండి, నీ కూతురండి, నీ కొడుకండి, మీ ఊరోడండి, నీ రహస్య జీవితం స్క్రీన్ మీద చూపిస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందండి? అసహించుకుంటారు, చీ కొడతారు, నీది ఒక జీవితమా అంటారు. కానీ అన్నీ తెలిసి నీకోసం నా కోసం తన విలువైన ప్రాణాన్ని పెట్టేశాడండి యేసయ్య. ఎందుకో తెలుసా? నీవు నిత్య నరకానికి వెళ్ళకూడదని. మరేం చేయాలి? వెరీ సింపుల్. యేసయ్యా, నేను పాపినయ్యా, నా పాపాల్ని క్షమించండి అయ్యా, నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చిన నిజమైన దేవుడు అయ్యా, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా, దయచేసి నా పాపాలు క్షమించండి అయ్యా అని నువ్వు ఆయనకి విశ్వాసంతో నినివే పట్టణస్థుల్లాగా నిన్ను నీవు తగ్గించుకొని విశ్వాసం ఉంచి మనఃపూర్వకంగా ఆయన్ని వేడుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా వద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం, నీ కులంతో పని లేదు, నీ మతంతో పని లేదు. యేసు ప్రభు వారిని నమ్ముకోవటం అంటే చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే కులం మార్చుకోవటమో, మతం మార్చుకోవటమో, ఇంకొకటో అనుకుంటారు. అవేవి మార్చుకోవాల్సిన అవసరం లేదు. హృదయం మార్చటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. నీ హృదయాన్ని మార్చమని అడిగితే ఖచ్చితంగా నీ హృదయాన్ని ఆయన మార్చి మంచి జీవితాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వెంటనే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వెంటనే తలలు వంచి కళ్ళు మూసుకోండి. 3 సంఘటనలు. యోనా కాలంలో ఉన్న ప్రజలు ఘోరమైన జీవితాన్ని, నీచమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు వాళ్ళని శిక్షించాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చారు. అయితే మూర్ఖులైన ఆ ప్రజలు దేవుడిచ్చిన అవకాశాన్ని జార విడిచి నాశనం అయిపోయారు. నినివే పట్టణస్థులు ఘోరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వీళ్ళని కూడా నాశనం చేయాలనుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు వీళ్ళని కూడా నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే జ్ఞానం కలిగిన నినివే పట్టణస్థులు, తెలివి కలిగిన నినివే పట్టణస్థులు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీ కాలం, మనుష్య కుమారుని దినాల్లో ఉన్న నీ పరిస్థితి, నా పరిస్థితి సున్నంగొట్టిన సమాధుల్లాగా, వేషధారణ జీవితం, పైకి మంచివారిలాగా, పైకి భక్తిపరుల్లాగా కనపడతా అంతరంగంలో నీచమైన బ్రతుకు. అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు, అవకాశాల మీద అవకాశాలు ఇస్తా ఉన్నాడు. సద్వినియోగపరుచుకుంటావా? ఆ రాబోయే ఉగ్రత నుండి, ఆ నిత్య నరకం నుండి తప్పించబడాలని ఆశ ఉందా? ఒకవేళ అలా ఆశ ఉంటే, అయ్యా నా జీవితాన్ని క్షమించయ్యా, ఆ నినివే పట్టణస్థుల్లాగా అయ్యా అని వేడుకోవటానికి, మనఃపూర్వకంగా నీ పాపాల్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ అలా ఉన్నట్లయితే, వారి మీదకి పంపిస్తానన్న కీడు పంపించక మానివేశను అని రాయబడింది. నీ మీదకి, నా మీదకి రాబోయే ఆ కీడు, ఆ నిత్య నరకం నుండి తప్పించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీకు ఇష్టమేనా? అయ్యా నా బ్రతుకుని బాగు చేయండి అయ్యా నన్ను క్షమించండి అయ్యా ఉగ్రత నుండి నన్ను తప్పించండి అయ్యా అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నట్లయితే
ఈ రాత్రికాల సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం మౌనంగా ఉండి నువ్వు ప్రార్థన చేసుకో. ఆ తర్వాత నీ కోసం నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా, ఆ నినివే పట్టణస్తులాగే ఉందయ్యా నా బ్రతుకు. ఆ నోవా కాలంలో ఉన్న ప్రజల్లాగే ఉందయ్యా నా బ్రతుకు. నాకు కూడా అవకాశాల మీద అవకాశాలు ఇస్తానే ఉన్నారయ్యా, సద్వినియోగపరుచుకోవట్లేదయ్యా. జార విడుచుకుంటా ఉన్నానయ్యా. నా హృదయం అనే తలుపు దగ్గర తడతానే ఉన్నారయ్యా. మూర్ఖంగా మొండితనంతో నా హృదయాన్ని తెరవట్లేదయ్యా. దయతో క్షమించండి అయ్యా. నా హృదయంలోకి రండి అయ్యా. నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా, ప్లీజ్. ఇదే నీ ప్రార్థన అయితే ఈ రాత్రికాల సమయంలో నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, బ్రదర్ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, యేసయ్యని నా హృదయంలోకి రమ్మని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను, నా జీవితాన్ని మార్చమని నేను అడుగుతా ఉన్నాను, మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి అని నువ్వు ఆశపడినట్లయితే, నువ్వు అలాగే కళ్ళు మూసుకొని ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే యథార్థంగా నీ కుడి హస్తాన్ని పైకెత్తి చేయించు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. యథార్థంగా అయితేనే, హృదయపూర్వకంగా అయితేనే నీ కుడి హస్తాన్ని కనిపించేటట్లు పైకెత్తి చేయించు. యేసయ్యా, యేసయ్యా, నా బ్రతుకును బాగు చేయండి అయ్యా. నా హృదయంలోకి రండి ప్రభువా. నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. ఇదే నీ ప్రార్థన అయితే నీ కుడి హస్తాన్ని పైకెత్తి చేయించు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. హృదయపూర్వకంగా అయితేనే, సిగ్గుపడద్దు, యథార్థంగా యథార్థంగా. థ్యాంక్ యూ, వందనాలమ్మా, వందనాలయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేమనుకోకపోతే ఎవరైతే చేతులు పైకెత్తారో వాళ్ళు ఒక్క నిమిషం లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తిన వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. హృదయపూర్వకంగా, యథార్థంగా యథార్థంగా యథార్థంగా. యేసయ్యా, నా హృదయంలోకి రండి అయ్యా. నా బ్రతుకుని బాగు చేయండి అయ్యా. అయ్యా, నా బ్రతుకుని బాగు చేయండి అయ్యా. నోవా కాలంలో ఉన్న ప్రజల్లాగే ఉందయ్యా. యోనా కాలంలో ఉన్న ప్రజల్లాగే ఉందయ్యా. నోవా కాలంలో ఉన్న ప్రజలు మీరిచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని నాశనం అయిపోయారయ్యా. యోనా కాలంలో ఉన్న ప్రజలు, నినివే పట్టణస్థులు మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారయ్యా. ఇప్పుడు నా వంతు వచ్చిందయ్యా. నేను కూడా చాలా పర్యాయాలు మీరిచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంటా వచ్చానయ్యా. దయతో కనికరించండి అయ్యా. నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా. చిన్న ప్రార్థన చేస్తా. మిక్కిలి ప్రేమిస్తున్న ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. 3 సంఘటనలు. మొదటి సంఘటనలో ఉన్న ప్రజలు మూర్ఖత్వంతో నాశనం అయిపోయారయ్యా. 2వ సంఘటనలో ఉన్న నినివే పట్టణస్థులు యందు విశ్వాసం ఉంచి తమ్మును తాము తగ్గించుకొని మనఃపూర్వకంగా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారయ్యా. మీ కనికరాన్ని పొందారు. మనిషి కుమారుని దినాల్లో ఉన్న మా వంతయ్యా, వేషధారణ అయ్యా, సున్నంగొట్టిన సమాధి లాంటి బ్రతుకయ్యా. అవకాశాలు ఇచ్చారయ్యా. చాలాసార్లు జాడ విరుచుకున్నామయ్యా. బహుశా ఇదే చివరి అవకాశమేమోనయ్యా. రాత్రికాల సమయంలో ఎందరైతే లేచి నిలబడి మీరిచ్చే అవకాశాన్ని జార విడుచుకోకుండా, యేసయ్యా, నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా, నా హృదయంలోకి రండి అయ్యా, నా రోత బ్రతుకుని, నా నీచమైన బ్రతుకుని, నా వేషధారణ బ్రతుకుని తీసివేయండి అయ్యా, క్షమించండి అయ్యా నా పాపాలు అని విశ్వాసంతో తగ్గించుకొని లేచి నిలబడి ప్రార్థిస్తూ ఉన్నారో వారి ప్రార్థనను అంగీకరించండి అయ్యా. పాపాల్ని క్షమించి నీ బిడ్డగా అంగీకరించమని, రాబోయే ఆ ఉగ్రత నుండి తప్పించమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.